ప్రతి రైతుకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రైతులు ధర్నా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు। సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9 నాడు సీఎంగా బాధ్యతలు చేపట్టి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు। రైతులందరికీ రైతు భరోసా ఇస్తానని చెప్పి మోసం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు। రుణమాఫీ కాని రైతులు 99 మంది రైతులకు కాలేదు అని మా కార్యకర్త వివరాలు తీసుకొచ్చింది। ఈ 99 కానీ ఇంకా 30 ఉన్నాయి అంటున్నారు। సో ఈ రకంగా అన్ని గ్రామాల్లో మేము తీసుకురండి, ఈ అసెంబ్లీని స్తంభింపజేస్తాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, ఖచ్చితంగా రుణమాఫీ జరిగేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడతాం। ఇంకో మోసం జరిగింది, మీరు గమనించిందో లేదు, జరగాల్సింది 45 లక్షలు, జరిగింది 20 లక్షలు। ఆ 20 లక్షలు కూడా ఏం చేసిండు, డిసెంబర్ 7వ తారీఖు దాకానే మితి కట్టింది। నువ్వు డిసెంబర్ 7 నాడు ఇస్తాను మోసం చేసి నువ్వు ఆగస్టులో ఇచ్చి 8 నెలల మితి రైతులు కట్టమంటున్నావు। 8 నెలల రైతులు మితి కట్టనే బ్యాంక్ వాళ్ళు క్రాప్ లోన్ రెన్యువల్ చేసి మళ్ళీ కొత్తగా పైసలు ఇస్తుంది। ఎందుకు ఎన్ను చూపి పారిపోయినావు? అసలు అలా ఎన్ని ఉద్యోగాలు లేవు, ఎప్పటిలోగా ఇస్తారో లేదు, 4 లైన్లు చదివిండు, ఒకటే ఉంటుంది। జాబ్ క్యాలెండర్ బోగస్, నిరుద్యోగ భృతి బోగస్, 4000 పింఛన్ బోగస్, తులం బంగారం బోగస్। ఏ ఒక్కటన్నా పట్టించుకున్నారు? ఒక్కటన్నా నిజమైందా? ఏ ఒక్క హామీ అయినా అమలైందా? ఎన్నికల ముందు నమ్మబలికిండ్రు, కాళ్ళు ఎలా అంటారు, మోసం చేసుకున్నారు। 7500 రైతు బంధు వచ్చేదా?